నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను సత్యం. ఈరోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్తో కేసుల దర్యాప్తు చేసి జిల్లాలోని అన్ని విభాగాల శాఖాధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాను నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాటకర్, జిల్లా జడ్జి జి గోపి, జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక అధికారులు సూచించారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారులు, వివిధ విభాగాల శాఖ ఉన్నతాధికారులతో జిల్లా ఎస్పీ అధ్యక్షతన నిర్వహించిన అర్ధ సంవత్సర నేర సమీక్షా సమావేశానికి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాటకర్, జిల్లా జడ్జి జి గోపి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాటకర్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని శాఖలు కలిసికట్టుగా సమన్వయంతో పనిచేసి జిల్లాను నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి అధికారి కృషి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు పెరుగుతుండటంతో అందుకు అనుగుణంగా కొత్త తరహా సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ నేరగాలను ఛేదించేందుకు కృషి చేయాలని సూచించారు. అవసరమైన ప్రత్యేక తర్ఫీదు పొందాలని తెలిపారు. జిల్లాలో ఆస్తి తగాదాలు కేసులు నమోదవుతున్నాయని, ఇందులో పోలీస్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి వివక్షలకు ఆస్కారం లేకుండా కేసులు పరిష్కరించాలని పేర్కొన్నారు. జిల్లా జడ్జి జి గోపి మాట్లాడుతూ, కేసులు దర్యాప్తు ఖచ్చితంగా ఉండాలని ఆయన అన్నారు. అప్పుడే శిక్షల శాతం పెరుగుతుందని ఆయన తెలిపారు. కేసుల విచారణలో సరైన సాక్ష్యాధారాలు, కేసు పత్రాలు సమర్పించాలని జడ్జి తెలిపారు. సమగ్రమైన సమాచారంతో కేసులు దర్యాప్తు జరిపించాలని, తద్వారా శిక్షల శాతం పెరుగుతుందని ఆయన అన్నారు. జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక మాట్లాడుతూ, జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణతో ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా రహదారి భద్రతకై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ వివరించారు. మహిళా భద్రతకు మహిళా పోలీసులతో క్షేత్రస్థాయిలో దిశ యాప్ భద్రతా చర్యలు చేపడుతున్నామని ఆమె అన్నారు. జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టి జిల్లాలో ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె కోరారు. పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవసరమైన చర్యలు చేపట్టి నేర నియంత్రణలో భాగంగా సీసీ కెమెరాలు ప్రతి కూడలిలో పనిచేసే విధంగా చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ఓబులేష్కు ఎస్పీ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఫారెస్ట్ అధికారి నిషాకుమారి, అదనపు ఎస్పీలు ఎం మణికంఠ, కె శ్రీనివాసరావు, టిపి వెటలేశ్వర్, అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ కెపి గోపాల్, మున్సిపల్ కమిషనర్ ఓబులేష్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కృష్ణచందు, శివకుమార్, జిల్లాలోని పోలీస్ అధికారులు, వివిధ విభాగాల శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా ఏర్పాటయ్యేందుకు సమైక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్ పిలుపునిచ్చారు. కళింగ సామాజిక వర్గ నేతలు, మేధావులతో నగరంలోని స్థానిక గ్రౌండ్ హోటల్లో బుధవారం ఏర్పాటు చేసిన చర్చా వేదిక జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర నాయకులు కుంక్యాన్ వేణుగోపాల్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా తిలక్ మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలో వెనుకబాటుతనం పోవాలంటే విశాఖ రాజధాని ఉండాల్సిందేనని అన్నారు. విశాఖ రాజధాని కాకుండా ప్రధాన విపక్షం కొన్ని ప్రధాన కులాలు అడ్డుకోవాలని చూస్తున్నాయని, జిల్లాలో కుల మతాలకు అతీతంగా సమిష్టిగా పోరాడి విశాఖలో రాజధాని ఏర్పాటు చేసుకోవడం వల్ల శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. పాలనా వికేంద్రీకరణ దేశంలోనే అన్ని రాష్ట్రాల్లోనూ జరగాలని మేధావులు కోరుతుంటే, ఆనాడు వేసిన కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ పాలనా వికేంద్రీకరణ జరిగి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాలకి పరిపాలన అనేది అందుబాటులో ఉండాలని నివేదిక అందిస్తే, చంద్రబాబు నాయుడు గారు ఆ నివేదికని పక్కన పెట్టి ఆయన క్యాబినెట్లో ఉన్న మంత్రుల్ని కమిటీలు వేసి, మరి ఆనాడు ఏదైతే అన్ని రాష్ట్రంలో అన్ని ప్రాంతీయులు కూడా కోరుకున్న ఈ పాలనా వికేంద్రీకరణ జరగకుండా అమరావతిని కేంద్రంగా చేశారు. మరి ఆనాడు ఏదైతే అన్ని రాష్ట్రంలో అన్ని ప్రాంతీయులు కూడా కోరుకున్న ఈ పాలనా వికేంద్రీకరణ జరగకుండా అమరావతిని కేంద్రంగా చేశారు. ఆయన కులానికి అనుకూలంగా ఈ రాష్ట్రంలో అతి చిన్న కులమైన కమ్మ కులాన్ని పుట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇలాగా వీళ్ళంతా కూడా ఒక గ్రూప్గా తయారయ్యి ఒక ప్రాంతానికి, ఒక కులానికి ప్రయోజనం చేస్తుంటే, అన్ని వర్గాలకి, అన్ని ప్రాంతాలకి అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో వచ్చిన ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటే మీరు అడ్డుపడడం ఎంతవరకు సమంజసం? మీది ఇది ఎంతవరకు కరెక్టు? ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ రకంగా తీసుకునే నిర్ణయానికి ఈ ప్రాంతంలో పుట్టిన తెలుగుదేశం నాయకులు ఈ ప్రాంతం ద్వారా రాజ్యమేలి సుమారు 40 సంవత్సరాలు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత
2 పర్యాయాలు తప్ప మిగతా 30 సంవత్సరాలు కూడా తెలుగుదేశానికి ఈ ప్రాంతం ఓట్లు వేశారు. అత్యధికంగా 2 పర్యాయాలు తప్ప మిగతా టైం అంతా కూడా తెలుగుదేశానికి ఓటేశారు. మా సామాజిక వర్గం వాళ్ళు మీకు ఓట్లు వేయలేదా? నువ్వు తీసుకునే నిర్ణయాలకు అనుకూలంగా పనిచేయలేదా? ఈవేళ మేము మా ఓట్ల ద్వారా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో ఆనాడు అనుభవించి ఈ జిల్లాలో కూడా మరి అచ్చెన్నాయుడు కానీ ఎర్రన్నాయుడు కానీ ఇప్పుడున్న ఎంపీ రామ్మోహన్ నాయుడు కానీ వాళ్ళకి నేను సూటుగా అడుగుతున్నాను, మీరు కేంద్ర మంత్రిగా ఒక 5 సార్లు శాసనసభ్యుడిగా, మరి అచ్చెన్నాయుడు రాష్ట్ర మంత్రిగా ఒక 4 సార్లు శాసనసభ్యుడిగా, ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు 2 సార్లు పార్లమెంటు సభ్యునిగా మరి మీరు ఈరోజు గద్దెనెక్కారు. ఈ ప్రాంతంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు మీకు ఓట్లేసి అధికారం ఇస్తే ఉత్తరాంధ్ర కానీ శ్రీకాకుళం జిల్లాకు కానీ మీరు సాధించి పెట్టింది ఏంటి? ప్రముఖ స్త్రీ ప్రసూతి లెఫ్రోస్కోపిక్ వైద్య నిపుణులు డాక్టర్ దానేటి శ్రీధర్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా విశాఖ రాజధాని సాధించుకునేందుకు సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. మన తాతలు మన ముత్తాతలు మనం అభివృద్ధి చెందని ఉత్తరాంధ్రలో బ్రతుకుతున్నాం. ఈరోజు ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని రాజధానిగా సెలెక్ట్ చేసుకొని దాని చుట్టూరా వైజాగ్ని డెవలప్ చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి వెనకబడిన జిల్లాలని ఏవైతే చెప్పుకోబడ్డాయో అవి చాలా అభివృద్ధి చెందుతాయని ఏకైక ఆలోచనతో ఉత్తరాంధ్రని వైజాగ్ని క్యాపిటల్ చేయాలనుకుంటే ఇక్కడున్న మనందరికీ కూడా మనందరి తాలూకా ఆశయం, మనందరం చేయాల్సిన పని, మనందరి తాలూకా కర్తవ్యం. ఇక్కడ రాజకీయ పార్టీలు కాదు, అటు టీడీపీ కార్యకర్త కాదు, ఇటు వైసీపీ కార్యకర్త కాదు, మనందరం ఉత్తరాంధ్ర పౌరులవి. మనకి ఏ ప్రభుత్వం అయినా ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కనుక ఆయన వైజాగ్ని క్యాపిటల్ చేస్తానన్నారు కనుక వైజాగ్ క్యాపిటల్ వస్తే మనం డెవలప్ అవుతాం కనుక ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా, మళ్ళీ చెప్తున్నాను, పార్టీలకు అతీతంగా ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నా మళ్ళీ చెప్తున్నాను, మనకు పుట్టబోయే పిల్లలు, మన మనవలు, మన ముని మనవలు, నాన్న ఏంటారా లేకపోతే తాత ఏం తాత ఆ రోజు నువ్వు ఒప్పుకోలేదు అనే మాట మనల్ని అనకూడదు. కాబట్టి మనందరి తాలూకా ఏకైక కర్తవ్యం వైజాగ్ని రాజధాని చేసుకోవాల్సిన బాధ్యత ఈరోజు ఉంది. ఈరోజు అది పొలిటికల్ ఇష్యూ అయ్యి ఉండొచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అయ్యి ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్రని అభివృద్ధి చేయాలని ఆలోచన అయ్యి ఉండొచ్చు. ఆయన వైజాగ్ క్యాపిటల్ అన్నారు కనుక వీలైనంత తొందరగా మన ముఖ్యమంత్రి గారికి కూడా రిఫరెండ్ ఒక మెమరాండం ఇవ్వాల్సిన అవసరం ఉంది. దయచేసి అందరూ కూడా ఉత్తరాంధ్ర నుంచి గెలిచినటువంటి ప్రతిపక్ష నాయకులారా మీకు కూడా చేతులెత్తి దండం పెడుతున్నా, అందరూ అర్థం చేసుకోండి. ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు, ఇది మన ఉత్తరాంధ్ర అభివృద్ధికి చెందిన విషయం. రాజకీయాలకు అతీతంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు అవ్వచ్చు, వేరే నాయకులు అవ్వండి అయ్యుండొచ్చు కాక వైజాగ్ క్యాపిటల్ కోరుకోండి నాయకులారా, ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయండి నాయకులారా, వైజాగ్ ముఖ్యంగా క్యాపిటల్ పెట్టినట్టుగా చేయండి నాయకులారా. మీ అందరికీ మనస్ఫూర్తిగా ఈ అందరి ద్వారా, ఈ టీవీ ద్వారా, మీడియా ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడాను నా ఆవేదన అర్థం చేసుకోండి. రాజకీయాలకు అతీతంగా నేను మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరికి కూడాను వైజాగ్ రాజధానే కావాలి, అది ఏ పార్టీ అయినా అనవసరం, దాన్ని మనం సాధించుకుందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పూర్వ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసిరావు మాట్లాడుతూ అమరావతి రాజధానిగా ఉండడం వల్ల లక్షల కోట్ల రూపాయల నిర్వహణ వ్యయం ప్రభుత్వానికి భారమని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ప్రభుత్వ సంకల్పానికి ప్రజలు చేయూతనివ్వాలని అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను గత ప్రభుత్వం తొక్కిపెట్టిందని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కమిటీ నివేదికతో పాటు నిపుణుల కమిటీ వేసి తద్వారా వచ్చిన నివేదిక ఆధారంగా అన్ని ప్రాంతాలకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది వికేంద్రీకరణ చేయడం ద్వారా ఈ మూడు ప్రాంతాలకు విశిష్టత ఉంది. ఇప్పుడు రాయలసీమ 4 జిల్లా, రాయలసీమ, మధ్య కోస్తా, ఉత్తర కోస్తాలో కూడా రాజధాని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడినప్పుడు అన్ని ప్రాంతాలు సమతుల్యంగా అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతో ఈ 3 రాజధానులని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు ఈ అంశాన్ని కేవలం ఒక రాజకీయ అంశంగా మార్చి అది కొద్ది మందికి ఒక రాజకీయ పార్టీల మధ్యలో ఉండే సమస్యగా దీన్ని చిత్రీకరించి ఆ సమస్యని చాలా చిన్నదిగా చూపించాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది ఒక 2 రాజకీయ పార్టీల మధ్యలో జరుగుతున్న వ్యవహారం కాదు.
ఇది ఉత్తరాంధ్రలో ఉండే మొత్తము ప్రజలందరి తాలూకా ఆర్థిక సామాజిక అభివృద్ధికి సంబంధించినటువంటి సమస్య. ఈ సమస్యని మనం ఆలోచించినప్పుడు మాత్రమే మనం ఈ సమస్యకి పరిష్కారం దిశగా మనం ఎటువంటి ఉద్యమమైనా మనం చేయగలం తప్ప ఇది కేవలం ఒక రాజకీయ సమస్యగా మార్చినప్పుడు కేవలం ఆ రాజకీయ పార్టీ పరంగానే ఆలోచిస్తాం. అలాగే దాని గురించి ఈ వ్యతిరేక భావం కూడా వస్తుంది. కళింగ సామాజిక వర్గ నేతలు హనుమంతు కృష్ణారావు, ఐటెం ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ చింతాడ రవికుమార్, డాక్టర్ చింతాడ రామ్మోహన్, డాక్టర్ పుట్నూరు సూర్యం, ప్రముఖ న్యాయవాది కోత తిరుమలరావు, ఎంపీపీలు మొదలవలస చిరంజీవి, కేవీజీ సత్యనారాయణ, నడుపూరి శ్రీరామ్మూర్తి, ఎంపీపీ ప్రతినిధి రోణంకి మల్లన్న, ప్రొఫెసర్ చింతాడ రాజశేఖర్, శివాని ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ దుప్పల వెంకట్రావు, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ సంపత్రావు రాజు తదితరులు విశాఖ రాజధానిపై సమిష్టి పోరాటానికి కార్యాచరణ అవసరమని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘం నేతలు అన్నెపు రామారావు, ఎస్వి రమణ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక డీసీసీబీ కాలనీలో వైసీపీ యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు, కమిషనర్ చల్లా ఓబ్లేస్ స్థానిక నాయకులతో కలిసి బుధవారం సందర్శించి అక్కడ వీధుల్లో చేరిన వాన నీటిని పరిశీలించారు. ఇటీవల వరుసగా కురిసిన వానలకు డీసీసీబీ కాలనీలో పలు వీధులు జలమయమవగా ఆ వీధులని చెరువులా తలపిస్తూ స్థానికులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు స్థానికులు తమ వీధుల పరిస్థితి గురించి ఫిర్యాదు చేయగా స్పందించిన యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు స్థానిక వీధుల్లో పర్యటించి రోడ్డుపై చేరిన వాన నీటిలో నడుచుకుంటూ వెళ్తూ అక్కడ ప్రజలకు పరిస్థితి బాగు చేస్తామంటూ మాట ఇచ్చారు. తాత్కాలికంగా నీటిని మోటార్లతో తోడించే ఏర్పాట్లను కార్పొరేషన్ అధికారులు చేస్తున్నట్లు కమిషనర్ చల్లా ఓబ్లేస్ తెలిపారు. ఈ సందర్భంగా ధర్మాన రామ్మనోహర్ నాయుడు స్థానిక కాంట్రాక్టర్ గిరితో ఫోన్లో మాట్లాడారు. స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, పనులు తొందరగా ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. పనులు చేయలేని పక్షాన వేరొకరికి అప్పగించాలని సూచించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ డీసీసీబీ కాలనీ అభివృద్ధి కోసం ప్రభుత్వం 1,49,00,000 రూపాయలను మంజూరు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా డ్రైన్లు లేకపోవడం వల్ల రోడ్డుపై వర్షం నీరు నిలిచిపోయి స్థానికులు చాలా కష్టాలు పడుతున్నారని, సమస్యను తెలుసుకున్నట్లు పరిష్కారం చేస్తామని చెప్పారు. కమిషనర్ మాట్లాడుతూ ఈ కాలనీలను ఇప్పటికే 2-3 సార్లు పర్యటించామని, అభివృద్ధికి ప్రతిపాదనలు పంపామని, కొన్ని శాంక్షన్ అవ్వగా ఇంకొన్ని తుది దశలో ఉన్నాయని, కొన్నింటికి టెండర్లు కూడా పిలిచి కాంట్రాక్టర్లకు పనులకు అప్పగించినట్టు తెలిపారు. ఉన్నతాధికారులు మంత్రి ఆదేశాల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ పర్యటనలో యువనేత వెంట స్థానిక నాయకులు కేజీ గుప్తా, వాకర్స్ ప్రతినిధి పీజీ గుప్తా, ఆడిటర్ శ్యామ్ సుందర్రావు, ఎన్ని చక్రవర్తి, జి సంతోష్, జీవి కృష్ణ, కొండల గణేష్, వానపల్లి రమేష్, మూల గోవిందరావు, తవిటినాయుడు, ఎన్ వెంకట్రావు, కృష్ణ, బిర్లంగి రామ్మోహన్ రావు స్థానికులు తదితరులు ఉన్నారు. తిరుమల కొండపై యథాతథంగా అన్నమయ్య ఇంటిని, మండపాన్ని, పవిత్ర దేవతామూర్తులను పునఃప్రతిష్ఠించాలని అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి విజయశంకర స్వామి కోరారు. విజయదశమి రోజున అంతర్వేది క్షేత్రం నుంచి మొదలైన అన్నమయ్య గృహ సాధన చైతన్యయాత్రలో భాగంగా జై భారత్ బృంద సభ్యులతో కలిసి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో తిరిగి 11,50,000 సంతకాల సేకరణ చేశామని విజయశంకర స్వామి తెలిపారు. అన్నమయ్య స్ఫూర్తిని పరిరక్షించుకునేందుకు తాము చేస్తున్న ప్రయత్నానికి భక్తజనం సహకరించాలని, టీటీడీ యాజమాన్యం సానుకూలంగా స్పందించి వెంకటేశ్వర స్వామి వైభోగాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వాగ్గేయకారుడు, పద కవితా పితామహుడు, కుల అసమానతలను సూటిగా వ్యతిరేకిస్తూ బ్రహ్మమొక్కటేనని తెలియజేసిన అన్నమయ్య చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ చైతన్యయాత్ర బృందం బుధవారం నాటికి శ్రీకాకుళం చేరుకుందని, తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని ప్రాంతాల్లోనూ పర్యటిస్తూ 1,000,000 సంతకాల సేకరణే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జై భారత్ కార్యదర్శి లోకనాథ్, జై భారత్ ఉపాధ్యక్షులు వెంకటరమణ, అన్నమయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం త్రిమూర్తులు, అన్నమయ్య గృహ సాధన జీవి నాగభూషణరావు, జై భారత్ జాతీయ కార్యదర్శి సత్యనారాయణ, జై హో జిల్లా ఉపాధ్యక్షులు గోడాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆమ్దాల వలస నియోజకవర్గంలో ప్రతి గడపకు స్వచ్ఛమైన తాగునీరు అందించి అప్పుడే ప్రతి గడపకు వెళ్లి ఆశీర్వదించమని అడుగుతానని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. బూర్జు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం ముందుగా కొల్లివలస గ్రామంలో కస్తూరిబా గాంధీ బాలికా పాఠశాలలో మనబడి నాడు నేడు 2వ విడత కార్యక్రమంలో భాగంగా సుమారు 94 లక్షల రూపాయల నిధులతో నూతన భవనాలకు శంకుస్థాపన చేశారు. కంట్లాం పంచాయతీ పరిధిలోని లచ్చయ్యపేట గ్రామంలో సుమారు 25.50 లక్షల నిధులతో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కుళాయి పథకానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వెంకంపేట గ్రామంలో సుమారు 42 లక్షల రూపాయల నిధులతో ఇంటింటికి మంచినీటి కుళాయి, 16 లక్షల రూపాయల నిధులతో డిజిటల్ లైబ్రరీతో పాటు 51 లక్షల నిధులతో మనబడి నాడు నేడు 2వ విడత కార్యక్రమంలో భాగంగా నూతన భవనాలకు శంకుస్థాపన చేశారు.
అనంతరం అక్కడ జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి రాష్ట్రంలో విద్యాలయాల రూపురేఖలను సమూలంగా మారుస్తున్నారని అన్నారు. చదువు కోసం ఏ విద్యార్థి ఇబ్బంది పడకుండా ఉండటం కోసం అమ్మఒడి, గోరుముద్ద, విద్యా కానుక, వసతి దీవెన, విద్యా దీవెన వంటి పథకాల ద్వారా విద్యను బలోపేతం చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కన్నేని దీప, జడ్పీటీసీ బెజ్జిపురపు రామారావు, మండల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర అవుట్సోర్సింగ్ డైరెక్టర్ కండాపు గోవిందరావు, వైస్ ఎంపీపీ బుడుమూరు సూర్యారావు, ఏపీసీఎస్ అధ్యక్షులు బగాది నారాయణమూర్తి, డీసీఎంఎస్ డైరెక్టర్ జల్లు బలరాం నాయుడు, స్థానిక సర్పంచ్ మెట్ట అమ్మాజమ్మ, వైస్ సర్పంచ్ వెంకట్రావు, వైఎస్ఆర్సీపీ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. జిల్లాలోనే బ్యాడ్మింటన్ క్రీడాకారులను రాష్ట్ర స్థాయికి తీసుకువెళ్లేలా శ్రీకాకుళం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కృషి చేస్తుందని ఆ అసోసియేషన్ గౌరవ చైర్మన్ నటుకుల మోహన్ తెలిపారు. ఈ మేరకు బుధవారం నగరంలోని స్థానిక ఎన్జీఓంలో శ్రీకాకుళం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి, నూతన కార్యవర్గ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షుడు నటుకుల మోహన్ మీడియాతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ గౌరవ చైర్మన్గా నటుకుల మోహన్, జిల్లా ప్రెసిడెంట్గా నక్కా రామకృష్ణులు ఎన్నికయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ప్రతిభ గల క్రీడాకారులకే పట్టం కడతామని స్పష్టం చేశారు. మధ్య నిరుపేద క్రీడాకారులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బ్యాడ్మింటన్ పట్ల ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఎందరో ఉన్నారని, అయితే పేద మధ్యతరగతి వారికి ఈ క్రీడ ఆర్థిక భారం అవుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో బ్యాడ్మింటన్ ప్రోత్సహించేందుకు స్థానికంగా ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి ఇండోర్ స్టేడియం నిర్మించిందని అన్నారు. క్రీడల్లో ఖరీదైనదిగా ఉన్న బ్యాడ్మింటన్ జిల్లాలో అతి కొద్ది మందికే పరిమితమైందని, ఈ క్రీడను క్రీడాకారులను ప్రోత్సహించాలని ప్రభుత్వ ఉద్దేశం నీరుగారుతుందని వారు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తమ అసోసియేషన్ ద్వారా క్రీడా పోటీలు ఏర్పాటు చేసి ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించి వారిని ఉన్నత స్థాయికి చేరేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు. ముఖ్యంగా తమ అసోసియేషన్ క్రీడాకారుల కోసమే పనిచేస్తుందని, వ్యక్తిగత అభివృద్ధికి ఈ అసోసియేషన్ సహకరించదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన అసోసియేషన్ కో చైర్మన్ టి అప్పలనాయుడు, గౌరవ అధ్యక్షులు ఏ వేణుగోపాలరావు, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ధవల రాజేంద్ర కుమార్, వైస్ ప్రెసిడెంట్లు రౌతు సూర్యనారాయణ, టి గణపతిరావు, కల్పన, డాక్టర్ ఎం సన్యాసరావు, ఆర్జే సామంతో, సెక్రటరీగా ఎస్ అజయ్ చక్రవర్తి, ట్రెజరర్ జి జగన్నాథరావు, అప్పారావు, వైకుంఠరావు, ఎన్ బుద్ధుడు, ఎగ్జిక్యూటివ్ జాయింట్ సెక్రటరీగా నారా ఈశ్వరరావు, వేణుగోపాలరావు, రహీమల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఐక్యంగా వేతన ఒప్పందం సాధించిన స్మార్ట్ కెమ్ టెక్నాలజీస్ ఉద్యోగులకు సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ అమర్నాయుడు అభినందనలు తెలిపారు. స్మార్ట్ కమ్ టెక్నాలజీస్ పరిశ్రమ వద్ద స్మార్ట్ కమ్ ఎంప్లాయీస్ యూనియన్ సమావేశంలో వారు మాట్లాడుతూ హెచ్ఎల్ మండలం పొన్నాడు వద్ద గల స్మార్ట్ కమ్ ఉద్యోగులకు స్మార్ట్ కమ్ యాజమాన్యంకు సుదీర్ఘ చర్చల అనంతరం వేతన ఒప్పందం జరిగిందని తెలిపారు. గత వేతన ఒప్పందం ముగియడంతో నూతన వేతన ఒప్పందం కొరకు స్మార్ట్ కమ్ పరిశ్రమ యాజమాన్యంకు సిఐటియు అనుబంధ స్మార్ట్ కమ్ ఎంప్లాయీస్ యూనియన్కు పలు దఫాలు చర్చలు జరిగి నూతన వేతన ఒప్పందం జరిగింది. ప్రస్తుతం ఉన్న వేతనంపై నెలకు 8,000 రూపాయలు పెంచడానికి యాజమాన్యం అంగీకరించింది. అలవెన్సులు ఎల్టీఏ 2,000 పెంచడానికి యాజమాన్యం అంగీకరించింది. ఇన్సెంటివ్ ఇవ్వడానికి అంగీకరించిందని సిటు నాయకులు తెలిపారు. ఏరియర్స్ 15 రోజుల్లో చెల్లిస్తామని యాజమాన్యం తెలియజేసిందని అన్నారు. ఈ సమావేశంలో స్మార్ట్ కమ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి జనార్దన్ రావు, పి జగ్గారావు, యూనియన్ నాయకులు జి భద్రారావు, బరాటం తారకేశ్వరరావు, మంత్రి కిషోర్ కుమార్, ఎన్ లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు నవంబర్ 12వ తేదీన శ్రీకాకుళంలో అన్ని కోర్టు సముదాయాలలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు గుత్తాల గోపి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి న్యాయమూర్తులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తులు న్యాయ అధికారులను జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారం చేయడం కోసం అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లాలో అదనపు జిల్లా న్యాయమూర్తులు టి వెంకటేశ్వర్లు, జి చక్రపాణి, కె శ్రీదేవి, సీనియర్ సివిల్ జడ్జిలు శ్రీమతి కె నాగమణి, ఎం అనురాధ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసనాయుడు, ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు. వంశధార నదీ తీర ప్రాంతీయుల దశాబ్దాల నిరీక్షణ త్వరలో తెరపడనుంది. బతికుండగా చూస్తామో లేదో అన్న కళ ఎట్టకేలకు తీరనుంది. నరసన్నపేట, శ్రీకాకుళం నియోజకవర్గాలను కలుపుతూ వంశధార నదిపై పోలాకి మండలంలోనే మబగాం, వనిత మండలం గ్రామాల నుంచి గార మండలానికి వంతెన నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. పురాతన కాలంలో గార మండలంలోని శాలిహొండం నుంచి వనిత మండలానికి వంశధార నదిపై వంతెన ఉండేదని ప్రాచీన గ్రంథాలలో ఆనవాళ్లు ఉన్నాయి. బంధువులు, చుట్టరికాలు అటు ఇటు ఉండేవారు. నది దాటితే చాలు ఇటు అటు బంధుమిత్రులతో గ్రామాలకు కలకలలాడేవి. వ్యవసాయ, మత్స్య సంపద, వాణిజ్య సంపదతో పాటు ఎంతో వైభవంగా ఉండేది. కానీ ఇప్పుడు పోలాకి మండలంలోని వారు గార మండలానికి వెళ్ళాలన్నా, అటు వారు ఇటు రావాలన్నా చుట్టూ తిరిగి వచ్చే పరిస్థితి నెలకొంది.
దీనిని దృష్టిలో ఉంచుకొని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తాను R&B మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలోనే 72 కోట్ల రూపాయలు ఈ వంతెన నిర్మాణానికి మంజూరు చేశారు. అంతకుముందు ప్రభుత్వాలు వీటికి ప్రతిపాదనలు మాత్రమే చేసి వదిలేశాయి. తాజాగా దీనికి 12 కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయి. ప్రస్తుతం వంతెన నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. వంశధార నదిపై 600 మీటర్ల పొడవున నిర్మాణం చేస్తున్న ఈ వంతెనకు మబగాం నుంచి 1000 మీటర్ల పొడవులో అప్రోచ్ రోడ్ నిర్మిస్తారు. అదేవిధంగా గార మండలం వైపు 400 మీటర్లతో అప్రోచ్ రోడ్ నిర్మాణం చేయనున్నారు. వనిత మండలం వంతెన పనులు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, యువనేత పోలాకి జడ్పీటీసీ సభ్యులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య బుధవారం పరిశీలించారు. కాంక్రీట్ పనులు కాసేపు దగ్గరుండి పరిశీలించారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ వనిత మండలం గార వంతెన పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. రానున్న వేసవి నాటికి ఈ వంతెన పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నామని అన్నారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు పనులు వేగంగా పూర్తి చేయడానికి తగిన నిధుల్ని అందిస్తుందని అన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న సీఎం వైఎస్ జగన్ రహదారుల అభివృద్ధిపై చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నారని అన్నారు. తాను రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి R&B శాఖ మంత్రి శంకరనారాయణ పర్యటించారని గుర్తు చేసుకున్నారు. తాము హామీలు ఇచ్చిన పనులన్నీ పూర్తి చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని ఈ సందర్భంగా కృష్ణదాస్ పేర్కొన్నారు. ఈ పర్యటనలో స్థానిక నాయకులు, రైతులు, సోమరాజు పెంటయ్య, ఎన్ని వెంకటేష్, కంచు రమణమూర్తి, ధర్మాన ఎర్రప్పుడు, R&B ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. అర్ధవార్షిక ఫైరింగ్ సాధన ప్రక్రియలో భాగంగా బుధవారం హెచ్చెర్ల నందు గల జిల్లా ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ కార్యాలయం పరిధిలో ఉన్న చిన్నరావుపల్లి ఫైరింగ్ రేంజ్ నందు జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి ఫైరింగ్ సాధన ప్రక్రియ ప్రారంభమైంది. ఫైరింగ్ సాధన ప్రక్రియలో జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొని ఫైరింగ్ ప్రాక్టీస్ చేసి సిబ్బందిలో ఉత్సాహాన్ని, మనోధైర్యాన్ని నింపారు. ఈ క్రమంలో ముందుగా ఫైరింగ్ సాధన కోసం ఉపయోగించే ఆయుధాలను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. వార్షిక ఫైరింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఫైరింగ్లో ప్రతి ఒక్కరూ పాల్గొని మెళకువలు నేర్చుకుని ఫైరింగ్లో అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్క బుల్లెట్ లక్ష్యం వైపే బుల్ పడే విధంగా తర్ఫీదు పొందాలని సూచించారు. అదేవిధంగా అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని జిల్లా పోలీస్ శాఖ ఉన్నతి కోసం ముందడుగు వేయాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అధికారులు, సిబ్బందికి ఉద్దేశించి సూచనలు చేశారు. జిల్లా ఎస్పీతో పాటు అదనపు ఎస్పీలు, ఇతర డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు ఫైరింగ్ సాధన చేశారు. అయోడిన్ ఉన్న ఉప్పునే వాడాలని జిల్లా ఆహార నియంత్రణాధికారి వెంకటరత్నం వెల్లడించారు. బుధవారం పాత బస్టాండ్ వద్ద గల మార్కెట్ వ్యాపారులకు, అయోడిన్ ఉప్పు తయారీదారులు, అమ్మకందారులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయోడిన్ లేని ఉప్పును విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయోడైజ్ చేయని ఉప్పు అమ్మకం నిషేధించబడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి, NI DDCP జిల్లా కోఆర్డినేటర్ కంచరాపు రాజేష్, మార్కెట్ ప్రెసిడెంట్ కేశవరావు, ఉప్పు తయారీదారులు, అమ్మకందారులు తదితరులు పాల్గొన్నారు. విశాఖ నగరానికి చెందిన పత్రికా ఎడిటర్ పరశురాంపై ఆ ప్రాంత రైస్ మాఫియా హత్యా ప్రయత్నం చేయడంపై చిన్న, మధ్య తరహా వార్తాపత్రికల సంఘం ఖండిస్తూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర అధ్యక్షుడు నల్లిధర్మారావు ఫోన్లో పరశురామును పరామర్శించారు. విశాఖ నగర సామ్నా నాయకత్వంతో మాట్లాడారు. ఆసుపత్రి సదుపాయాలు తాము చూస్తున్నట్లు వారు తెలిపారు. హత్యాయత్నం సెక్షన్ నమోదులో పోలీసులు జాప్యం చేస్తున్నారని వారు ఆరోపించారు. అవసరమైతే ధర్నా చేద్దామని ధర్మారావు అక్కడి నాయకులతో తెలిపారు. గాజువాక సిఐ లంకా భాస్కర్ ఆ సెక్షన్ FIRలో పెడతామని మౌఖికంగా హామీ ఇచ్చారని విశాఖ యూనియన్ నాయకులు ధర్మారావుతో తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. అలా జరగకపోతే విశాఖ పోలీస్ కమిషనరేట్ ఎదుట ధర్నాకు ధర్మారావు పిలుపునిచ్చారు. పరశురాంపై దాడిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ME మల్లేశ్వరరావులు ఖండించారు. ఒకప్పటి విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1977-78 సంవత్సరంలో చదువుకున్న 10వ తరగతి బ్యాచ్కి చెందిన పూర్వ విద్యార్థులు 45 ఏళ్ల తర్వాత అదే స్కూల్లో ఒకే చోట కలుసుకున్నారు. పూర్వ విద్యార్థులంతా గత మధుర స్మృతులు, ఉన్నత పాఠశాల గొప్పతనాన్ని స్మరించుకున్నారు. తోటి విద్యార్థులలో పేదరికంలో ఉన్న వారికి ఆదుకోవడానికి నగదు సహాయాన్ని అందజేశారు. తామంతా ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పరచుకొని భవిష్యత్తులో కూడా ఒకరికి మరొకరు సహకారం అందించుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ వంతుగా పాఠశాల అభివృద్ధికి కూడా కృషి చేయాలని నిర్ణయించారు. ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్న వీరంతా ఆటలు, పాటలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ఆనందాన్ని పాలుపంచుకున్నారు. ఈ పూర్వ విద్యార్థుల కలయికు కృషి చేసిన మద్ది సుధాకర్, కింతలి వెంకట్రావు, కింతలి రాంప్రసాద్, కొండలరావు, భోగేల ఉమామహేశ్వరరావు, దేవానందులకు కృతజ్ఞత తెలిపారు. చెన్నై, హైదరాబాద్ తదితర సుదీర ఆ ప్రాంతాల నుండి కూడా పూర్వ విద్యార్థుల సమావేశానికి రావడంపై పూర్వ విద్యార్థులంతా హర్షం వ్యక్తం చేశారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ప్రజలు, పెద్దలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే అంజీరా పండ్లలో పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
బరువు తగ్గాలనుకునేవారు అంజీరా తింటే చక్కగా తగ్గుతారు. అలాగని మరీ ఎక్కువ అంజీరాలు తింటే బరువు పెరుగుతారు. అందువల్ల రోజుకు 4-5కి మించకుండా తింటే మంచిదే. శరీరంలో పొటాషియం తక్కువగా, సోడియం ఎక్కువగా ఉంటే బీపీ పెరుగుతుంది. అంజీర్లలో పొటాషియం ఎక్కువ, సోడియం తక్కువ. అందువల్ల వీటిని తింటే బీపీ తగ్గుతుంది. షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడానికి అంజీరాలు పనికొస్తాయి. ఎందుకంటే వీటిలో ఫైబర్, పీచు పదార్థం ఎక్కువ కాబట్టి. ఫిగ్స్లోని పొటాషియం మన శరీరంలోని షుగర్స్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఫైల్స్ సమస్య వేధిస్తుంటే రాత్రంతా నీటిలో నానబెట్టి డ్రై అంజీరాలను వాటర్తో సహా తింటే సరి. ఫైల్స్ పరార్, లైంగిక సమస్యలు, సంతాన భాగ్యం కలిగిన వారికి అంజీరాలు అద్భుతంగా పనిచేస్తాయి. స్పెర్మ్ కౌంట్ పెంచేందుకు, వయాగ్రాలా పనిచేసేందుకు ఇది దోహదపడతాయి. మగవాళ్ళు 2 లేదా 3 అంజీర్లను రాత్రంతా పాలలో నానబెట్టి తెల్లారి తింటే చాలు. ఫిగ్స్లో కాల్షియం ఎక్కువే. మన ఎముకలు బలంగా, దృఢంగా ఉండాలంటే కాల్షియం అవసరం. కాబట్టి మనం ఫిగ్స్ తినాలి. తద్వారా ఆస్టియోరోఫిరిసిన్ అనే ఎముకల్ని బలహీనపరిచే వ్యాధి రాకుండా ఉంటుంది. మన బాడీలోకి విషవ్యర్థాలు, సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా లాంటివి రాకుండా చేసే పాలిఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి అంజీరాలో చాలా ఉంటాయి. కాబట్టి వాటిని తినాలి. మలబద్ధకం సమస్య వదిలిపోవాలంటే ఫిగ్స్ తింటే సరి. ఫిగ్స్లోని ఫైబర్ మలబద్ధకం సమస్యల్ని 100% నయం చేస్తుందని పరిశోధనలో తేలింది. మలబద్ధకం లేని వాళ్ళు ఎక్కువగా అంజీరా పండ్లు తినకూడదు. మతిమరుపు, అల్జీమర్స్ వంటి లక్షణాలు ఉంటే మర్చిపోకుండా అంజీరాలను తినాలి. వయసు పెరిగే కొద్దీ ఫిగ్స్ తింటూ ఉంటే బ్రెయిన్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. గొంతులో నొప్పు, మంట, వాపు వంటివి ఉంటే నెమ్మదిగా ఫిగ్స్ తినేయాలి. వీటిలోని ముసిలేజ్ పదార్థం గొంతు అంతు చూస్తుంది, చక్కగా అయ్యేలా చేస్తుంది. స్కిన్, హెయిర్ ఆరోగ్యంగా ఉండాలంటే మనం అంజీరా పండ్లు పచ్చిగానైనా, డ్రై ఫ్రూట్స్నైనా తినాలి. అస్తమా, దగ్గు, జ్వరం లాంటి చాలా అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి ఈ పండ్లు. అంజీరాలు డ్రై అయితే రేటు ఎక్కువే అయినప్పటికీ వాటితో చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి తింటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు: జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఏ మనిషైనా జనాల కోసం త్యాగం చేసినప్పుడు అతను ప్రజల ఆస్తిగా స్వీకరించాలి. నీవు ఇతరులతో సరిపోల్చుకుంటే అసమర్థత మొదలగుతుంది. నీవు పరమాత్మను ఒకరిని మాత్రమే విశ్వసిస్తే సమర్థత మొదలగుతుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ను ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.